Today we are going to discuss about the SLR parsing algorithm. మన బాటమ్ అప్ పార్సింగ్లో నెంబర్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఉన్నాయి. ఎస్ఎల్ఆర్, సిఎల్ఆర్, ఎల్ఏఎల్ఆర్. ఓకే, ఎగ్జామ్లో మీకు ఎస్ఎల్ఆర్ పార్సింగ్ ఆల్గరిథం అని చెప్పి అడిగాడు అంటే ఫస్ట్ మీరు హౌ టు కన్స్ట్రక్ట్ ద పార్స్ టేబుల్ అనేది చెప్పాలి. అది చెప్పిన తర్వాత ఎల్ఆర్ పార్సింగ్ ఆల్గరిథం చెప్పాలి. సో ఎగ్జామ్లో ఎలా ఇస్తాడు అంటే ఒక ప్రాబ్లం ఇస్తాడు, దాని తర్వాత ఆల్గరిథం రాయమంటాడు. ఓకే, సో ఎస్ఎల్ఆర్ పార్సింగ్ ఆల్గరిథంలో ఏమొస్తాయి, ఎల్ఆర్ పార్సింగ్ ఆల్గరిథంలో ఏమొస్తాయి అని చెప్పి చెప్తాను. ఓకే, ఎల్ఆర్ పార్సింగ్ ఆల్గరిథం ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్, అంటే పార్సింగ్ యాక్షన్స్ కోసం మాట్లాడతాం మనం దేన్ని ఎల్ఆర్ పార్సింగ్ ఆల్గరిథం ఫర్ పార్సింగ్ యాక్షన్స్. బట్ ఎస్ఎల్ఆర్ పార్సింగ్ ఆల్గరిథం ఇందులో ఏంటంటే హౌ టు కన్స్ట్రక్ట్ ద పార్స్ టేబుల్. ఎందుకంటే పార్స్ టేబుల్ లేకుండా మనకి పార్సింగ్ యాక్షన్స్ అనేది చేయలేం కదా. సో పార్స్ టేబుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం, ఎస్ఎల్ఆర్లో ఒక పద్ధతి పార్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి, సిఎల్ఆర్లో ఇంకో పద్ధతి ఫాలోని కూడా కన్స్ట్రక్ట్ చేస్తాము, ఎల్ఎల్ఆర్లో ఇంకో పద్ధతి, కామన్గా ఈక్వల్గా ఉన్న స్టేట్స్ ఏవైనా ఉంటే వాటిని మెర్జ్ చేస్తాము. ఇలాగా మూడిట్లో 3 పద్ధతులు ఉన్నాయి పార్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి, ఎస్ఎల్ఆర్, సిఎల్ఆర్ అండ్ ఎల్ఎల్ఆర్. బట్ ఎల్ఆర్ పార్సింగ్ ఆల్గరిథం పార్సింగ్ యాక్షన్స్ అన్నీ కూడా సేమ్. లాస్ట్లో మనకు స్ట్రింగ్ తీసుకొని ఈజ్ ఇట్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్ అని చెప్పి చెక్ చేస్తాం కదా, పార్స్ ట్రీ జనరేట్ అవుతుందా లేదా చెక్ చేస్తాం కదా, అది ఎల్ఆర్ పార్సింగ్ ఆల్గరిథం అంటారు. ఓకే, బట్ ఇప్పుడు చెప్తుంది మాత్రం ఎస్ఎల్ఆర్ పార్సింగ్ ఆల్గరిథం హౌ టు కన్స్ట్రక్ట్ ద పార్స్ టేబుల్ బై యూజింగ్ ఎస్ఎల్ఆర్ టెక్నిక్. సింపుల్ ఎల్ఆర్లో పార్స్ టేబుల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అన్నది ఇప్పుడు మన పాయింట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇన్పుట్ ఏంటంటే ఆగ్మెంటెడ్ గ్రామర్ జీ డాష్. మనం తీసుకున్న గ్రామర్కి ఆగ్మెంటెడ్ గ్రామర్ రాసుకోవాలి జీ డాష్. అవుట్పుట్ ఏంటంటే ఎస్ఎల్ఆర్ పార్సింగ్ టేబుల్. సో ఎస్ఎల్ఆర్ పార్సింగ్ ఆల్గరిథం ఫర్ ఎస్ఎల్ఆర్ పార్సింగ్ టేబుల్, పార్స్ టేబుల్ మనకు అవుట్పుట్ కింద రావాలి. మెథడ్ ఏంటి నాన్న క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మెథడ్ ఏంటి, ఫస్ట్ LR0 ఐటమ్ సెట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తాము. ఎస్ఎల్ఆర్లో ఎలా వస్తాయి ఇవి, ఇప్పుడు దాకా ఇవి ఎలా వస్తాయి, మనం డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేస్తే ఐటమ్ సెట్స్ I0 to IN, ఇదిగో C ఈజ్ ఈక్వల్ టు I0 I1 అప్ టు IN నెంబర్ ఆఫ్ స్టేట్స్, వీటన్నిటిని అంటారంటే LR0 ఐటమ్ సెట్స్ అంటాం. ఓకే, ఫస్ట్ స్టెప్లో చేయండి. సెకండ్ స్టెప్లో చూడండి, డిటర్మైన్ ద పార్సింగ్ యాక్షన్, అంటే టేబుల్లో 2 పార్ట్లు ఉంటాయి, యాక్షను గోటు. సో పార్సింగ్ యాక్షన్ ఫస్ట్ దాంట్లో ఏం జరగాలి చూడండి, ఇఫ్ ఏ డిరైవ్స్ ఆల్ఫా డాట్ ఏ బీటా. ఓకే, ఇలాగుంది మన ప్రొడక్షన్. ఓకే, ఈజ్ ఇన్ ఐ, ఇది ఒక 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 స్టేట్లో ఉంది ఐ అనే దాంట్లో. ఓకే, అండ్ గో టు ఐ కమా ఏ ఈజ్ ఈక్వల్ టు ఐజే. ఓకే, ఆన్ ఏ ట్రాన్సాక్షన్ తీసుకున్నప్పుడు ఐజేకి వెళ్తుంది అనుకోండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇది ప్రొడక్షన్. ఓకే, ఇక్కడ ఏ ఉంది, ఆన్ ఏ చేస్తే ఐజేకి వెళ్తుందంటే ఇమ్మీడియట్గా మనం దాన్ని ఏమని చెప్పి రాస్తాము, షిఫ్ట్ అని చెప్పి రాస్తాం కదా. దెన్ యాక్షన్ ఆఫ్ ఐ కామా ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్జే, దట్ మీన్స్ షిఫ్ట్. ఓకే, ఇప్పుడు నేను S3 అన్నా అనుకో, మీనింగ్ ఏంటి, ఈ S3 ఎలా వచ్చింది, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి, ఏ స్టేట్కి, థర్డ్ స్టేట్కి వెళ్తుంది ఆన్ టెర్మినల్. ఇక్కడ చూడండి, స్మాల్ ఏ అంటే టెర్మినల్ మీద వెళ్తుంది కాబట్టి నేను S3 అని చెప్పి అన్నాను. సెకండ్ కేటగిరీ చూడండి, ఇఫ్ ఏ డిరైవ్స్ ఆల్ఫా డాట్, ఇక ఆ తర్వాత ఇంకేం లేవు, ఎండ్ అయిపోయింది, ఒక ప్రొడక్షను ఒక స్టేట్లో ఎండ్ అయిపోయింది. అప్పుడు ఈజ్ ఇన్ ఏ స్టేట్లో ఎండ్ అయిపోయింది, ఐ అనే దాంట్లో ఎండ్ అయిపోయింది. దెన్ యాక్షన్ ఆఫ్ ఐ కామా ఏ, ఓకే, ఐ కామా ఏ ఈజ్ ఈక్వల్స్ టు రెడ్యూస్ ఏ డిరైవ్స్ ఆల్ఫా. మీకు తెలుసు కదా, మనం ప్రతిదానికి కూడా రెడ్యూస్ ఆపరేషన్ చేస్తాము. ఎలా చేస్తాము, మన దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ మొత్తానికి కూడా ఒక నెంబరింగ్ ఇచ్చుకుంటాము, R0, R1, R2. యాక్చువల్గా అవి ఇచ్చుకొని వాటిని పార్స్ టేబుల్లో ఫిల్ చేస్తాము. కానీ యాక్చువల్గా ఏం జరగాలంటే మనకున్న ప్రొడక్షన్ని పార్స్ టేబుల్లో ఫిల్ చేయాలి.
ఓకే. బట్ మనం కన్వీనియంట్ కోసం ఆ ప్రొడక్షన్‌కి R0 అనో, R1 అనో నంబరింగ్ ఇచ్చుకొని దాన్ని పెడతాం. సో, అల్గారిథంలో ఎలా ఇచ్చాడు? ఆ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్లూడ్ చేయండి పార్స్ టేబుల్ అన్నాడు. నో ప్రాబ్లమ్, రెండు ఒక్కటే. అండ్ ద నెక్స్ట్ వన్, ఇఫ్ ఎస్ డాష్ డిరైవ్స్ ఎస్ డాట్, ఇది ప్రతి చోట ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ స్టేట్ డాలర్ సింబల్ దగ్గరే వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఈజ్ ఇన్ I1, దెన్ యాక్షన్ ఆఫ్ I కామా డాలర్. ఓకే, దిస్ ఈజ్ ఏ డాలర్. I కామా డాలర్ ఈజ్ ఈక్వల్ టు యాక్సెప్ట్. సో మన ప్రతి ప్రాబ్లంలో కూడా ఇది యాక్సెప్ట్ ఎక్కడ వస్తుంది అంటే 1 కామా డాలర్, యాక్షన్ ఆఫ్ 1 కామా డాలర్లో యాక్సెప్ట్ వస్తుంది. సో in order to determine the parsing actions we need to consider these 3 type of ప్రొడక్షన్స్. ఓకే, మనకి ఒక స్టేట్లో వీటిలో ఏదో ఒక టైప్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటే షిఫ్ట్ చేయండి. ఈ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఎండ్ అయిపోయింది అంటే రెడ్యూస్ చేయండి. ఈ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంది అంటే యాక్సెప్ట్ చేయండి. సో వీటన్నిటిలో కాకుండా ఇంకేదైనా మిగిలిపోయిందంటే ఎర్రర్ కదా. సో చూడండి, బ్లాంక్ ఎంట్రీస్ ఆర్ ఎర్రర్స్. స్టెప్ 3లో చూడండి, గో టు II, ఏ. ఇదేంటి ఏ అంటే నాన్ టెర్మినల్, క్యాపిటల్ లెటర్ కదా, నాన్ టెర్మినల్. సో నాన్ టెర్మినల్ వచ్చినప్పుడు మనం IJకి వెళ్తున్నాం అనుకో, దాన్ని మనం ఏమని చెప్పి రాసుకుంటాం? ఓన్లీ స్టేట్ నెంబర్ ఒక్కటే రాసుకుంటాము. గో టు I, క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు J. ఓన్లీ ఇది ఒక్కటే రాసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద SLR ఆల్గరిథం. నాన్న అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం చేసిన టాస్క్ ఏంటంటే SLR ప్రాసెస్ యూజ్ చేసి పార్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయాలి. మనం ఏంటది డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు స్టేట్లో ఇదిగో ఈ ఫార్మాట్లు ఉంటాయి, ఈ 3 ఫార్మాట్లు ఉంటాయి. ప్రొడక్షన్ ఈ ఫామ్లో ఉంటే షిఫ్ట్ తీసుకోండి, ప్రొడక్షన్ ఈ ఫామ్లో ఉంటే రెడ్యూస్ చేయండి, ప్రొడక్షన్ ఎండ్ అయిపోయింది అంటే యాక్సెప్ట్ చేయండి. ఇవి కాకుండా ఇంకేమైనా వచ్చాయంటే ఎర్రర్స్ అని చెప్పండి. క్యాపిటల్ లెటర్స్ మీద ట్రాన్సిషన్ ఏమైనా వచ్చింది అంటే ఆ నెక్స్ట్ స్టేట్ నెంబర్ ఏంటో అది రాసుకోండి. ఓకే, సో మీరు కనుక ఈ SLR ప్రాబ్లం ఎలా చేయాలో ఐడియా ఉంటే ఇవి నేను చెప్పినవన్నీ అర్థమైపోతాయి. ఓకే, వన్స్ పార్స్ టేబుల్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే పార్సింగ్ యాక్షన్స్ ఏంటో చెప్పాలి. అంటే స్ట్రింగ్ డిరైవ్ చేసి చూపించాలి. స్ట్రింగ్ డిరైవ్ చేయడానికి ఆల్గరిథం సపరేట్గా ఉంటుంది. ఓకే చూడండి. ఓకే, దిస్ ఈజ్ ద ఆల్గరిథం. LR పార్సింగ్ ఆల్గరిథం స్ట్రింగ్ డెరివేషన్కి. నాన్న ఇక్కడ చూడండి, ఇన్పుట్ ఏంటంటే LR పార్సర్ ఫర్ యాన్ అన్అంబిగ్యూస్ గ్రామర్ CFG ఓవర్ యాన్ ఆల్ఫాబెట్ సిగ్మా ఇన్పుట్ స్ట్రింగ్ W. ఓవర్ యాన్ అన్అంబిగ్యూస్ గ్రామర్ని తీసుకుంటున్నాం. యాంబిగ్యూస్ గ్రామర్ అయితే మనం ప్రాసెస్ చేయంలే, అన్అంబిగ్యూస్ గ్రామర్ తీసుకుంటున్నాము. అన్అంబిగ్యూస్ గ్రామర్ G. ఓకే, ఓవర్ ఆల్ఫాబెట్ సిగ్మా ఇన్పుట్ స్ట్రింగ్ W. అంటే ఒక గ్రామర్ తీసుకొని గ్రామర్కి సంబంధించిన ఒక స్ట్రింగ్, ఓకే, వర్డ్ ఆర్ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ని తీసుకున్నాం, ఇన్పుట్ స్ట్రింగ్. ఇప్పుడు ఆ స్ట్రింగ్ పార్స్ ట్రీ జనరేట్ చేయగలమా లేదా అన్నది పాయింట్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? యాన్ ఎర్రర్ ఇఫ్ దిస్ W ఈజ్ నాట్ బిలాంగ్స్ టు లాంగ్వేజ్. మనం తీసుకున్న గ్రామర్కి సంబంధించిన లాంగ్వేజ్లో W లేకపోతే ఎర్రర్. లేదు అంటే రైట్ మోస్ట్ డెరివేషన్ ఫర్ W అదర్వైజ్. లేదు అంటే మనకేం రావాలి? పార్స్ ట్రీ రావాలి, రైట్ మోస్ట్ డెరివేషన్లో వస్తుంది. ఓకే, బాటమ్ ఆఫ్ పార్సింగ్ కాబట్టి రైట్ మోస్ట్ డెరివేషన్లో వస్తుంది. అది అవుట్పుట్. ఇది LR పార్సింగ్ ఆల్గరిథం. వన్స్ పార్స్ టేబుల్ని బేస్ చేసుకొని పార్సింగ్ యాక్షన్స్ స్ట్రింగ్ డెరివేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి రైట్ మోస్ట్ డెరివేషన్ వచ్చింది అంటే వెల్ అండ్ గుడ్, రాలేదు అంటే అది ఎర్రర్ అని చెప్పాలి. ఓకే గైస్, మెథడ్ ఏంటో చూడండి. ఇనీషియల్గా మనం ట్యాబులర్ ఫామ్ తీసుకుంటాం. స్టాకు, ఇన్పుట్ స్ట్రింగు, యాక్షన్ అని చెప్పి ఉంటాయి కదా. సో అందులో ఇనీషియల్గా S0 స్టార్టింగ్ స్టేట్ టాప్ ఆఫ్ ది స్టాక్లో ఉంటుంది. W అనేది ఇన్పుట్ బఫర్లో పెడతాం. నెక్స్ట్ ఇన్పుట్ పాయింటర్ Wలో ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనుకో, సో ఇక్కడ పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది. ఇన్పుట్ పాయింటర్ ఫస్ట్ సింబల్ ఆఫ్ ద స్ట్రింగ్, ఇదంతా స్ట్రింగ్, ఇదంతా W ఈజ్ ఈక్వల్స్ టు XYZ, దీనికి పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది. AB ద కరెంట్ పాయింటెడ్ సింబల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది A అనుకుంటే AB ద కరెంట్ పాయింటెడ్ సింబల్. నన్ను అబ్జర్వ్ చేయండి, రిపీట్. ఇక్కడ ఏమేమి జరగాలి? ఇఫ్ యాక్షన్ ఆఫ్ S0, A అంటే ఎక్కడ చూసుకోవాలి? పార్స్ టేబుల్లో. పార్స్ టేబుల్లో 2 పార్ట్స్ ఉంటాయి, యాక్షన్, గో టు.
యాక్షన్ దగ్గరికి వెళ్ళి ఎస్ నాట్ కామా ఏ ఈజ్ ఈక్వల్ టు షిఫ్ట్. ఓకే, ఎస్ నాట్ కామా ఏ ఉంటే షిఫ్ట్ ఇదే ఉంటుంది. ఓకే, దెన్ అప్పుడు ఏం చేయాలి చూడండి, కరెంట్ సింబల్ ఏదైతే ఉందో అది స్టాక్లోకి పుష్ చేయాలి. అంటే ఏని స్టాక్లోకి పుష్ చేయాలి. పుష్ ఎస్ డాష్, ఏ పెట్టిన తర్వాత ఎస్ డాష్ ఏదైతే ఉందో దాన్ని కూడా పుష్ చేయాలి. నవ్ ఇక్కడున్న పాయింటరు ఒకటి మూవ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఈ సింబల్ రీడ్ చేశాం కదా, స్టాక్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడికి రావాలి. అడ్వాన్స్ ద ఇన్పుట్ పాయింటర్ ద నెక్స్ట్ సింబల్. ఓకే, ఇది యాక్షన్లో ఉన్నప్పుడు మనం చేయాల్సిన టాస్క్ ఇది. ఓకే, దాని తర్వాత అలాగే అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఎల్సిఫ్. దీంట్లో చూడండి, ఎల్సిఫ్ పార్స్ టేబుల్లో ఎస్ నాట్ ఆన్ ఏ అంటే సంథింగ్ ఏదో ఒక స్టేట్ ఒక టెర్మినల్ దగ్గర రిడ్యూస్ అనేది ఉందనుకోండి, అంటే R0 R1 అనేవి ఉంటాయి కదా, అవి ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, మన స్టాక్లో నుంచి 2 సింబల్స్ని పాప్ చేయండి. ఓకే, బీటాలో ఎన్ని సింబల్స్ అయితే ఉంటాయో అన్నీ పాప్ చేయండి స్టాక్ నుంచి. నెక్స్ట్ పుష్ ఏ అంటు ద టాప్ ఆఫ్ ది స్టాక్. ఈ ఏని స్టాక్లోకి పుష్ చేయండి. పుష్ గో టు ఎస్ డాష్ కామా ఏ. ఇప్పుడు వన్స్ ఇది ఏని వెళ్ళిపోయిన తర్వాత దాని ముందున్న స్టాక్ సింబల్ ఓవర్ దిస్ నాన్ టెర్మినల్ టాప్ ఆఫ్ ది స్టాక్ ఏమొస్తుందో అది రాసుకోండి. మనం ప్రాబ్లం చేసినప్పుడు ఎగ్జాక్ట్ ఈ స్టెప్సే చేస్తాము. పార్సింగ్ యాక్షన్స్ చేస్తున్నప్పుడు స్ట్రింగ్ డెరైవ్ పార్స్ ట్రీ కన్స్ట్రక్ట్ చేయడానికి స్ట్రింగ్ డెరివేషన్ చేస్తున్నప్పుడు ఇదిగో ఈ సిచ్యువేషన్ రెడ్యూస్ ఆపరేషన్ వచ్చినప్పుడు ఇవి చేయాలి. షిఫ్ట్ ఆపరేషన్ వచ్చినప్పుడు ప్రీవియస్గా చూపించి చేయాలి. నెక్స్ట్ ఇంకొక కేసు ఏంటంటే యాక్షన్ ఆఫ్ ఎస్ నాట్ కామా ఏ ఈజ్ ఈక్వల్ టు యాక్సెప్ట్. ఓకే, ఒకటేమో రెడ్యూస్ అయిపోయింది, ఒకటేమో షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, యాక్సెప్ట్. ఇలా కనుకుంటే యాక్సెప్టెడ్, స్ట్రింగ్ ఈజ్ యాక్సెప్టెడ్. అండ్ ఫైనల్లీ ఈ 3 కేసులో ఏది వర్కౌట్ అవ్వట్లేదు, షిఫ్ట్ అవ్వట్లేదు, రెడ్యూస్ అవ్వట్లేదు, యాక్సెప్ట్ అవ్వలేదు. అంటే ఆ బ్లాంక్గా ఉండిపోయింది ఆ సెల్, పార్స్ టేబుల్లో సెల్ బ్లాంక్గా ఉండిపోయింది. అప్పుడు మనం ఏమని చెప్పాలి, ఎర్రర్ అని చెప్పాలి. ఓకే గైస్, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎల్ఆర్ పార్సింగ్ అల్గరిథం అండ్ ఎల్ఆర్ పార్సింగ్ అల్గరిథం ఇది. సో ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఎస్ఎల్ఆర్కైనా సిఎల్ఆర్కైనా ఎల్ఎల్ఆర్కైనా దిస్ ఎల్ఆర్ పార్సింగ్ అల్గరిథం ఈజ్ కామన్. సిఎల్ఆర్ పార్సింగ్ అల్గరిథం ఆల్రెడీ మనం ప్రాబ్లం చేసాము వీటిలో. ఓకే, ఎక్స్ట్రా ఏంటి సిఎల్ఆర్లో అంటే లుక్ హెడ్ సింబల్ని కూడా కన్సిడర్ చేయాలి. ప్రొడక్షన్లో లుక్ హెడ్ సింబల్ని కూడా కన్సిడర్ చేయాలి. సో అబ్జర్వ్ చేయండి, an augmented grammar g dash is the input, అవుట్పుట్ ఏంటంటే సిఎల్ఆర్ పార్స్ టేబుల్. ఇది వస్తే నెక్స్ట్ మళ్ళీ మనం ఎల్ఆర్ పార్సింగ్ చేసుకుంటాం. ఓకే, పార్స్ టేబుల్ ఇది పట్టించుకోవద్దు ఇప్పుడు. ఓకే, మెథడ్ చూడండి, కన్స్ట్రక్ట్ LR1 ఐటమ్స్ సి ఈజ్ ఈక్వల్ టు I0 to IN. సో ఇంతకుముందు ఎస్ఎల్ఆర్లో ఏం చెప్పాను, LR 0 ఐటమ్స్ అని చెప్పాను. ఇప్పుడు LR1 ఐటమ్స్ I0 to IN. నెక్స్ట్ స్టెప్ 2, డిటర్మైన్ ద పార్సింగ్ యాక్షన్. పార్స్ టేబుల్లో యాక్షన్ అనే దాంట్లో ఎలా ఫిల్ చేయాలంటే సేమ్ అమ్మ, ఇఫ్ ఏ డిరైవ్స్ ఆల్ఫా డాట్ ఏ బీటా కామా ఏ. ఇదేంటి, లుక్ ఎహెడ్ సింబల్. మనము డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు సిఎల్ఆర్లో ఆ ప్రొడక్షన్ పక్కన ఫాలో సింబల్స్ కూడా రాసుకుంటాం. దీస్ ఆర్ ఆల్ ద ఫాలో సింబల్స్. ఈజ్ ఇన్ ఈ ప్రొడక్షను ఐఐలో ఉంటే ఐఐ కామా ఏ ఈజ్ ఈక్వల్ టు ఐజే అయితే అప్పుడు మనం ఏమని చెప్పి రాసుకోవాలి యాక్షన్ టేబుల్లో, ఐ కామా ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్జే. అగైన్ షిఫ్ట్ ఆపరేషన్ అని చెప్పి రాసుకోవాలి. ఓకే, ఒక ప్రొడక్షన్ ఒక స్టేట్లో ఉంది, దానికి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళడానికి ట్రాన్సిషన్ ఆన్ టెర్మినల్, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ షిఫ్ట్. అగైన్ ఏ డిరైవ్స్ ఆల్ఫా డాట్ కామా ఏ అంటే ఇక్కడ ఎండ్ అయిపోయింది. సో ఎండ్ అయిపోయింది అంటే ఏంటి, రెడ్యూస్ ఆపరేషన్కి వచ్చినట్టు. సో ఈజ్ ఇన్ ఐఐ, దెన్ యాక్షన్ ఆఫ్ ఐ కామా ఏ, ఇదిగో స్మాల్ ఏ, ఐ కామా ఏ ఏంటి, రెడ్యూస్ ఏ డిరైవ్స్ ఆల్ఫా. అండ్ ద థర్డ్ వన్ ఎస్ డాష్ డిరైవ్స్ ఎస్ డాట్. ఓకే, కామా డాలర్. ఎస్ డాష్ డిరైవ్స్ ఎస్ డాట్ కామా డాలర్ ఈజ్ ఇన్ ఐఐ, దెన్ యాక్షన్ ఆఫ్ ఐ కామా డాలర్ ఈజ్ ఈక్వల్ టు యాక్సెప్ట్. ఎప్పుడు $1 దగ్గరే యాక్సెప్ట్ ఉంటుంది. ఓకే,
సో దీస్ ఆర్ ఆల్ ద సేమ్ ఎస్ఎల్ఆర్లో ఎలా అయితే చెప్పామో ఇక్కడ కూడా అవే, కాకపోతే ఎక్స్ట్రాకి వస్తున్నాయంటే లుక్ యాడ్ సింబల్స్ ఇవి ప్రొడక్షన్లో వస్తాయి. షిఫ్ట్, రెడ్యూస్, యాక్సెప్టే జరుగుతుంది ప్రతి దాంట్లో. షిఫ్ట్లు ఎలా పెట్టాలి అంటే ఇదిగో ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు పెట్టాలి, టెర్మినల్ వచ్చినప్పుడు. రెడ్యూస్ ఎప్పుడు చేయాలి అంటే ఎండింగ్కి వెళ్ళిపోయినప్పుడు, డాట్ అనేది ప్రొడక్షన్లో ఎండ్కి వెళ్ళిపోయినప్పుడు రెడ్యూస్ చేయాలి. నెక్స్ట్ యాక్సెప్ట్ ఎప్పుడు అవుతుంది అంటే స్టార్టింగ్ స్టేట్ ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో, ఐ మీన్ టు సే ఆర్గ్యుమెంటెడ్ గ్రామర్ తీసుకున్నప్పుడు ఎస్ డాష్ అనేది యాడ్ చేస్తాము, అది ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో అది మనకి యాక్సెప్టెన్స్ స్టేట్. నెక్స్ట్ నాన్ టెర్మినల్ వస్తే పరిస్థితి ఏంటి, ఇదిగో ఐ కామా క్యాపిటల్ ఏ ఐజేకి వెళ్తుంది అనుకుందాం, అప్పుడు ఏం రాయాలి, ఐ కామా ఏ ఈజ్ ఈక్వల్ టు జే. గో టులో మనం ఓన్లీ నెంబర్నే కదా రాస్తాము, ఎస్ఓ ఈఓ ఏదో ఒకటి ఉంటుంది ఆ నాన్ టెర్మినల్, అక్కడ మనం నెంబర్నే రాస్తాము, అందుకు ఓన్లీ జే అన్నాం. చూడండి ఐజే ఉంటే ఓన్లీ జే నెంబర్ ఒక్కటే. ఇవన్నీ కాకుండా ఇంకా మిగిలిపోయిన ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయంటే దోస్ ఆర్ కాల్డ్ ఎర్రర్స్. బ్లాంక్ ఎంట్రీస్ ఆర్ ఎర్రర్స్. ఓకే, సో ఇప్పుడు సిఎల్ఆర్కి చెప్పాను నేను. ఓకే, సో ఎల్ఏఎల్ఆర్ అబ్జర్వ్ చేయండి, ఇదంతా కూడా సేమ్, కాకపోతే ఎల్ఏఎల్ఆర్ ఏంటి, వన్స్ పార్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత పార్స్ టేబుల్లో సేమ్ ఈక్వల్గా ఏవైనా ఐటమ్ సెట్స్ ఉంటే వాటిని మనం మెర్జ్ చేయాలి. ఇదిగో చూడండి, ఎల్ఏఎల్ఆర్ కూడా మొత్తం ఇలాగే రాసి ఇఫ్ ఎనీ ఐటమ్ సెట్స్ ఆర్ ఈక్వల్ దెన్ మెర్జ్ ఆల్ ఐటమ్ సెట్స్. ఇదిగో ఇక్కడ ఈ ఫస్ట్ పాయింట్ రాసిన తర్వాత దీని కంటిన్యూషన్ ఇది రాయాలి, ఇఫ్ ఎనీ ఐటమ్ సెట్స్ ఆర్ ఈక్వల్ దెన్ మెర్జ్ ఆల్ ఐటమ్ సెట్స్ చేసి రిమైనింగ్ ప్రొసీజర్ అంతా కామన్. సో గైస్, ఇప్పుడు మీకు 3 ఆల్గరిథమ్స్ చెప్పా, ఎస్ఎల్ఆర్, సిఎల్ఆర్, ఎల్ఏఎల్ఆర్. 3 దేనికి, పార్స్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. ఈ మూడింటికి ఒకే పద్ధతి ఉంది. ఓకే, నెక్స్ట్ వన్స్ పార్స్ టేబుల్ వచ్చిన తర్వాత ప్రాబ్లం అయిపోలేదు కదా, స్ట్రింగ్ డెరివేషన్ అనేది చేసి చూపించాలి. దానికోసం ఏంటి, ఎల్ఆర్ పార్సింగ్ ఆల్గరిథం. ఓకే, సో ఎల్ఆర్ పార్సింగ్ ఆల్గరిథంలో ఒక గ్రామర్ తీసుకుంటాము, ఒక స్ట్రింగ్ తీసుకుంటాము. స్ట్రింగ్ ఎర్రర్ కనుక వచ్చింది అంటే లాంగ్వేజ్లో లేనట్టు అర్థము, రైట్ మోస్ట్ డెరివేషన్ వచ్చేసింది అంటే స్ట్రింగ్ యాక్సెప్టెడ్ అని చెప్పి అర్థము. సో ఇనీషియల్గా ఒక స్టేట్ నుంచి మనం స్టార్ట్ చేస్తాము. యాక్షన్ ఆఫ్ ఎస్ కామా ఏ అంటే షిఫ్ట్ జరగాలి. షిఫ్ట్ జరిగినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ కరెంట్ ఇన్పుట్ సింబల్ పంపించి, తర్వాత ఏ స్టేట్ అయితే వస్తుందో ఆ స్టేట్ని పంపించి, తర్వాత పాయింటర్ని మూవ్ చేయాలి. ఈ మూడు జరుగుతాయి. యాక్షన్ ఆఫ్ ఎస్ నాట్ కామా ఏ ఈజ్ ఈక్వల్ టు షిఫ్ట్ ఆపరేషన్ ఉన్నట్టు, అంటే పాస్ టేబుల్లో షిఫ్ట్ ఉందనుకో, ఇదిగో ఈ 3 చేయాలి మీరు. నెక్స్ట్ ఎల్సిఫ్ యాక్షన్ ఆఫ్ ఎస్ నాట్ కామా ఏ, అప్పుడు ఏం చేయాలి, రెడ్యూస్ వచ్చినట్టు, అంటే R1 R2లో వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలి, 2 ఐటమ్స్ని పాప్ చేసి మనకి లేటెస్ట్గా వచ్చిన రెడ్యూస్ ఆపరేషన్కి వచ్చిన సింబల్ ఏంటంటే ఏ, దీన్ని టాప్ ఆఫ్ ది స్టాక్లోకి పంపించి ఎస్ డాష్ కామా ఏ ఆన్ టాప్ ఆఫ్ ది స్టాక్ దాన్ని కూడా పుష్ చేయండి. ఓకే, అండ్ ఫైనల్లీ ఎల్సిఎఫ్ యాక్షన్ ఆఫ్ ఎస్ నాట్ కామా ఏ ఈజ్ ఈక్వల్ టు యాక్సెప్ట్ అయిపోతే స్ట్రింగ్ ఈజ్ యాక్సెప్ట్ అని చెప్పి రాయండి, లేకపోతే ఎర్రర్ అని చెప్పి రాయండి, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఓకే గైస్, సో ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఎస్ఎల్ఆర్ ఆల్గరిథం ఎలా రాయాలి, సిఎల్ఆర్ పార్స్ టేబుల్ ఆల్గరిథం ఎలా రాయాలి, ఎల్ఎల్ఆర్ పార్స్ టేబుల్ ఆల్గరిథం ఎలా రాయాలి. సో ఈ 3 రాయడానికి షిఫ్ట్, రెడ్యూసు, యాక్సెప్ట్, ఎర్రరు ఇవన్నీ ఉంటాయి. వన్స్ పార్స్ టేబుల్ వచ్చిన తర్వాత ఫైనల్గా మనం చేయాల్సిన టాస్క్ ఏంటి అంటే స్ట్రింగ్ డెరివేషన్, పార్స్ ట్రీ కన్స్ట్రక్షన్. దానికోసం ఒకటే ఆల్గరిథం, ఏంటది, ఎల్ఆర్ పార్సింగ్ ఆల్గరిథం ద్వారా మనము స్ట్రింగ్ యాక్సెప్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటాం. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద ఆల్గరిథమ్స్. ఓకే, బాటమ్ అప్ పార్సింగ్ ఆల్గరిథమ్స్కి, బాటమ్ అప్ పార్సింగ్ టెక్నిక్స్ వాటికి ఆల్గరిథమ్స్ ఇలాగ మనం ఎగ్జామ్లో రాయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ క్లాస్.